నెలకి 20,000 రూపాయల జీతం, అది కూడా చదువుకుంటూనే సంపాదించే అవకాశం వస్తే వదులుకుంటారా? అది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో. ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన సమ్మర్ ఇంటర్న్షిప్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఒక చిన్న తప్పు చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎలిజిబిలిటీ: ఎవరెవరూ అప్లై చేయొచ్చు. చాలామంది ఇది కేవలం సివిల్ ఇంజనీర్లకే అనుకుంటారు, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంజనీరింగ్: బీటెక్, సివిల్, ఐటీ, సిఎస్, ఎలక్ట్రికల్ ఇలాంటివి. డిగ్రీ: బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ చదువుతున్నవారు. పోస్ట్ గ్రాడ్యుయేట్: ఎంబీఏ, ఎల్ఎల్బీ చేస్తున్న స్టూడెంట్స్. కండిషన్: మీరు ప్రస్తుతం రికగ్నైజ్డ్ కాలేజీలో రెగ్యులర్ స్టూడెంట్ అయి ఉండాలి. బెనిఫిట్స్: స్టైపెండ్. లాభాలేంటి? స్టైపెండ్ నెలకి 20,000 రూపాయలు, అంటే 2 నెలల ఇంటర్న్షిప్కి మీకు 40,000 రూపాయలు వస్తాయి. స్టూడెంట్స్కి ఇది చాలా పెద్ద అమౌంట్. సర్టిఫికెట్: ఎన్హెచ్ఏఐ నుంచి ఇచ్చే అఫీషియల్ సర్టిఫికెట్ మీ రెజ్యూమేలో ఉంటే రేపు ప్రొద్దున జాబ్స్ వచ్చేటప్పుడు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. నెట్వర్కింగ్: గవర్నమెంట్ ఆఫీసర్లతో కలిసి పనిచేసే అవకాశం, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద అవగాహన వస్తుంది. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ లొకేషన్. డ్యూరేషన్: మే 4 నుంచి జూలై 5 వరకు, మీ సమ్మర్ హాలిడేస్ టైంలోనే. లొకేషన్: ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ లేదా మీకు దగ్గర్లో ఉన్న ఎన్హెచ్ఏఐ రీజనల్ లేదా ఫీల్డ్ ఆఫీసుల్లో పోస్టింగ్ ఇస్తారు. డెడ్లైన్: ఏప్రిల్ 15, 2026 లోపు అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్: పోర్టల్ internships@nhai.digitalindiacorporation.in లో రిజిస్టర్ అవ్వాలి. డాక్యుమెంట్స్: మీ ఫోటో, ఐడి ప్రూఫ్, కాలేజ్ ఐడి కార్డ్, మార్క్ షీట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి. ద మెయిన్ పాయింట్: మీరు అప్లై చేసిన తర్వాత మీ కాలేజ్ నోడల్ ఆఫీసర్ ఆ పోర్టల్లోకి లాగిన్ అయి మీ అప్లికేషన్ని వెరిఫై చేయాలి. వాళ్లు వెరిఫై చేయకపోతే ఎన్హెచ్ఏఐ వాళ్లు మీ అప్లికేషన్ని కనీసం ఓపెన్ కూడా చేయరు. కాబట్టి అప్లై చేశాక మీ కాలేజ్కి వెళ్లి రిక్వెస్ట్ చేయండి. చూశారుగా ఫ్రెండ్స్, రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇంటర్న్షిప్ చేసే ఛాన్స్. లేట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎన్హెచ్ఏఐ సమ్మర్ ఇంటర్న్షిప్ కోసం ప్రత్యేకంగా ఒకే సిలబస్ అంటూ ఉండదు. ఎందుకంటే ఇది మీరు చదువుతున్న విభాగాన్ని, అంటే డిపార్ట్మెంట్ను బట్టి మారుతుంది. అయితే మీరు పనిచేయబోయే విభాగంలో మీకు ఏ అంశాలపై అవగాహన ఉండాలో ఇక్కడ విడమర్చి చెప్పాను. విభాగాల వారీగా సిలబస్, ప్రాజెక్ట్ అంశాలు. సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్. హైవే ఇంజనీరింగ్, రోడ్ల నిర్మాణం, డిజైన్ మరియు మెటీరియల్స్. జియోటెక్నికల్ ఇంజనీరింగ్, మట్టి నాణ్యతా పరీక్షలు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఒక ప్రాజెక్ట్ ఖర్చు, బడ్జెటింగ్ మరియు టైం మేనేజ్మెంట్. లేటెస్ట్ టెక్నాలజీస్, గ్రీన్ హైవేస్, ప్లాస్టిక్ రోడ్లు మరియు ఫ్లైఓవర్ టెక్నాలజీ. ఐటీ మరియు కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఐటీ, సిఎస్సి. డేటా మేనేజ్మెంట్, హైవే డేటా నిర్వహణ. టోల్ కలెక్షన్ సిస్టమ్స్, ఫాస్టాగ్ పనితీరు మరియు డిజిటల్ పేమెంట్స్. జీఐఎస్ మ్యాపింగ్, గూగుల్ మ్యాప్స్ లేదా శాటిలైట్ డేటా ద్వారా రోడ్లను ట్రాక్ చేయడం. మేనేజ్మెంట్, ఎంబీఏ. ఫైనాన్షియల్ ప్లానింగ్, ప్రాజెక్ట్ ఫండింగ్ మరియు టోల్ కలెక్షన్ అనాలిసిస్. హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఉద్యోగుల నిర్వహణ. పబ్లిక్ రిలేషన్స్, ప్రజలతో మరియు ఇతర విభాగాలతో కమ్యూనికేషన్. లా, ఎల్ఎల్బి. ల్యాండ్ అక్విజిషన్ లాస్, భూసేకరణ చట్టాలు. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, కాంట్రాక్టర్లతో కుదుర్చుకునే ఒప్పందాలు. ఆర్బిట్రేషన్, వివాదాల పరిష్కారం. ముఖ్యమైన విషయం: సెలెక్షన్ ప్రాసెస్. ఎన్హెచ్ఏఐ ఇంటర్న్షిప్లో ఎంపిక అనేది ప్రధానంగా మీ అకాడమిక్ మెరిట్, మార్కులు మరియు మీరు పంపే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది.